ఆయన ఆ వేళ్లకు ఆయన పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మన వేళ్లకు ఆయన ఏం నేర్పిస్తాడంట? పోరాటమును నేర్పిస్తాడంట. శ్రమలు ఎప్పుడు వచ్చి పడతాయో తెలియదు, బాధలు ఎప్పుడు వచ్చి పట్టుకుంటాయో మనకు తెలియదు. కానీ అన్నిటికీ మనము సిద్ధ మనస్సు గలవారమై జీవించాలి. మనలో శక్తి ఉండగానే, మనలో సామర్థ్యం ఉండగానే, మనలో దేవుడు తన బలాన్ని నింపుతుండగానే మనం ఆయనకి సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలి. పోరాటమును ఆయన మన వేళ్లకు నేర్పిస్తానంటున్నాడు. ఆయన మన వేళ్లకు పోరాటం నేర్పిస్తానన్నప్పుడు మన చేతులకు యుద్ధాన్ని నేర్పిస్తానన్నప్పుడు మనం యుద్ధ భూమిలో దిగిపోవాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు విజయాన్ని చేకూర్చే దేవుడు మనతో ఉన్నప్పుడు ఇంకో 10 సంవత్సరాలు పోయాక వస్తానులే, ఉద్యోగం వచ్చాక వస్తానులే, పిల్లలు పుట్టాక వస్తానులే, అన్ని అయిపోయాక వస్తానులే, పెళ్ళి అయిపోయాక వస్తానులే, ఇలాంటి ధోరణితో ఈరోజు సమాజం ఏం చేస్తుంది? బ్రతికేస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, మనలో పరిపూర్ణమైన బలం ఉన్నప్పుడే, మనలోని బలం ఉడిగిపోనప్పుడే, మనము ఇంకా నువ్వు ఒళ్ళిపోకముందే మన దేవుడి దగ్గరికి మనం ఏం రావాలి? చేరుకోవాలి. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించాలంటే తిమ్మనకలాగా తినేసి కూర్చుంటే సరిపోద్దా? మనం అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో, మనం ఎప్పుడైతే ఆయనకి మనల్ని మనం సజీవ యాగముగా అర్పించుకుంటామో, ఆయన మన వేళ్లకు పోరాటమును నేర్పిస్తాడు. హల్లెలూయా.